వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ సైనిక చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుండగా సిపిఐ నేత నారాయణ మాత్రం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాక్ సహకారం అవసరమని అన్నారు. ఈ మేరకు నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియా వేదికగా సిపిఐ నారాయణపై మండిపడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో టెర్రరిస్టులపై దాడికి మద్దతు తెలుపుతూనే పాకిస్తాన్తో యుద్ధాన్ని మాత్రం తాము సమర్థించలేమంటూ నారాయణ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను చంపటం, యుద్ధం చేయటం రెండూ వేర్వేరు అని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి, కానీ దానికి దేశాల మధ్య యుద్ధం అంతిమ పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పాక్ సైతం భారత్కు సహకరించాలని కోరారు. యుద్ధం చేయటం అంటే ఉగ్రవాదానికి మరింత బలాన్ని ఇచ్చినట్లే అవుతుందని అన్నారు. పాకిస్తాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ నారాయణ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టిండా వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై పౌరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి స్ట్రైక్ చేశాయి. ఫెంటాస్టిక్ న్యూస్. జై భారత్, జై హింద్, వందే మాతరం. కానీ ఇందులో ఎవడో ఒకడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్టా పొడతారా మీరు అంటూ సిపిఐ నారాయణపై శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్. భారత ప్రభుత్వం, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫెంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడు అడిగిండ్రా నిన్ను? ఇక పాకిన కొడక నారాయణ